జైసల్మర్ లో బ్లాక్అవుట్ ప్రస్తుతం కొనసాగుతోంది. మరొకసారి ఇక్కడ రాజస్థాన్ లోని బార్మర్ లో కూడా ఆ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. మరోవైపు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత మోదీ హై లెవెల్ మీటింగ్ కొనసాగింది. హై లెవెల్ మీటింగ్ దృష్టికి సీజ్ ఫైర్ ఉల్లంఘన అంశం వచ్చింది. పాక్ అభ్యర్థనతో సీజ్ ఫైర్ కి భారత్ ఓకే చెప్పింది. అయితే తెగబడితే మాత్రం అప్పుడే ముందే భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తే మాత్రం వదిలేదే లేదని ముందే వార్నింగ్ ఇచ్చింది భారత్. మరి ప్రస్తుతం కశ్మీర్ లోని ఎల్ఓసిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు ఇటు ప్రధాని నివాసంలో ఒక హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు అందరూ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. మరి ఇప్పుడు భారత్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది, నెక్స్ట్ ఎలాంటి రిటార్డ్ ఇవ్వబోతోంది? పాకిస్తాన్ ఏదైతే శాంతి చర్చలకు ముందుకొచ్చి సీజ్ ఫైర్ ని ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చిందో, పాకిస్తాన్ తీసుకొచ్చిన ఆ ప్రతిపాదనని భారత్ ఓకే చేసిన తర్వాత కేవలం 3 గంటల్లోనే ఆ ప్రతిపాదనలని బ్రేక్ చేసింది పాకిస్తాన్. సో భారత్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతోంది, భారత్ ఎలాంటి రిటార్డ్ ఇవ్వబోతోంది అన్నదే ఇంకా తెలవాల్సి ఉంది. ఎల్ఓసిలో ప్రస్తుతం కాల్పులు లేవంటూ భారత ఆర్మీ రీసెంట్ గా ప్రస్తుతం ఆర్మీ ప్రకటించింది. సో ఎల్ఓసిలో అయితే ప్రస్తుతం కాల్పులు ఆగిపోయాయని స్వయాన భారత ఆర్మీయే ప్రకటిస్తోంది. అలానే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానంటూ రాష్ట్ర సిఎస్లతో కేంద్ర హోంశాఖ ఒక మెసేజ్ పంపించింది. ఎలాంటి పరిస్థితి అయినా, అంటే ఒకవేళ ఈ వార్ అనేది కొనసాగినా పాకిస్తాన్ దాడులు అనేది ఏ ప్రాంతంలో ఉన్నా అన్నింటికీ సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల సిఎస్లతో హోంశాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉదయం దాడులు, మధ్యాహ్నం శాంతి, రాత్రి ఉల్లంఘన, ఇదే పాక్ తీరు. ఈ తీరులో పాక్ యొక్క వికృత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. సీజ్ ఫైర్ అంటూ పాక్ ప్రభుత్వం వైపు నుంచి ముందు ప్రతిపాదన వచ్చింది. అయితే తీరా ఓకే చేసిన తర్వాత ఉల్లంఘించింది పాక్ ఆర్మీ. అయితే పాక్ ఆర్మీ ప్రభుత్వం మధ్య వైరుధ్యాలే ఈ పరిస్థితికి కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆర్మీ ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆర్మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన తీరును కూడా పాకిస్తాన్ చవి చూసింది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటు పాకిస్తాన్ ఆర్మీని ఈడ్చికొడుతోంది. మరోవైపు పాక్ ప్రజలు కూడా ఇప్పటికే అడుక్కు తింటున్నాం, ఇప్పటికే పరిస్థితులు బాలేదు, ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాం, తినడానికి తిండి కూడా లేదు అంటూ పాకిస్తాన్ ప్రజలు యుద్ధం వద్దు అంటూ నినదిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మీ పనిచేస్తోందా? ఆర్మీ ఎందుకు ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం, భారత్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అన్న విషయంపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత్ ఈసారి మాత్రం గట్టిగా రిటార్డ్ ఇవ్వడానికే సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత 3 రోజుల నుండి పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ, బాంబులు కానీ వస్తున్న భారత్ ఎంతో సంయమనంతో కేవలం తిప్పికొడుతూ వచ్చింది. అలానే కొన్ని ప్రాంతాలు, లాహోర్ లాంటి ప్రాంతాల్లో భారత్ కొన్ని దాడులు చేసింది. కానీ ఎక్కడా ఉల్లంఘించలేదు భారత్. కానీ పాకిస్తాన్ మాత్రం దాడులు జరుపుతూనే ఒకవైపు జనావాసాల్లోకి దాడులు జరుపుతోంది, ఇష్టానురీతిగా ఇష్టానుసారంగా దాడులు జరుపుతూ వచ్చింది, ఆర్మీ పోస్టులపై దాడులు జరుపుతూ వచ్చింది. అలానే సీజ్ ఫైర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత అంతా ఓకే అనుకుంటున్న సమయంలో, ఇక శాంతి నెలకొంటుంది అనుకుంటున్న సమయంలో 3 గంటల్లోనే ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ ఇప్పుడు దాడులు చేయడంతో భారత్ ఎలాంటి చర్యకు పాల్పడుతుంది, ఎలాంటి స్టెప్ తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. ఆ బ్లాక్అవుట్ కొనసాగుతుండగానే ఆ డ్రోన్లని ప్రయోగించింది పాకిస్తాన్. ఆ డ్రోన్లని టీవీ9 స్క్రీన్ మీద మనం గత కొంతసేపటి నుండి చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా శ్రీనగర్లో భారీగా డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. అయితే ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.